రాజు గ్రహించాడు, రాజుకు చెప్పాడు, రాజు చేస్తున్నాడు. అతన్ని పంపించి కావలసిన సంపదనంతా పంపించాడు. నీ ఆలోచన రారాజైన ప్రభువుకు చెబితే నెహెమ్యా ఎదుటున్న హస్తహస్త రాజే ఒక నెహెమ్యా చేత అద్భుతకరమైనటువంటి 52 రోజుల్లో ఒక ఘనమైనటువంటి గోపురాలను కట్టితే, నీ దేవునికి నువ్వు చెబుతున్నప్పుడు మహారాజైన దేవుడు నీకిచ్చేది వర్ణనాతీతమైనది. జస్ట్ వెయిట్ అండ్ సీ, ఎదురు చూడంతే. లేనిపోని ఆలోచనలన్నీ పెట్టుకొని ఆరోగ్యాన్ని ఏం చేసుకోవద్దు, పాడు చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఆరోగ్యాలు ఎలాగొస్తాయి? మొదటిది, ఆరోగ్యం ఎలాగొస్తుంది? భయభక్తి కలిగి ఉంటే. ఆరోగ్యం ఎలాగొస్తుంది? హ్యాపీగా. అందుకే నేను ఎప్పుడు అంటుంటాను చూడండి, ఎదురుగా ఎవరైనా ఒకరికొకరు కనపడితే ఒక చిరునవ్వు నవ్వు పలకరించుకోండి. ఆడవాళ్ళని చూడగానే టకాంటే తిప్పేసింటారటే, బా టకాంటే తిప్పడం ఏమిడంతే. అప్పుడప్పుడు నేను గద్దిస్తా కదా, నేను గద్దించినప్పుడు డైరెక్ట్గా నా కళ్ళల్లో కూడా చూడలేరు వాగ్దానాలు పెట్టినకి. అబ్బో, గర్వం మానండి, తగ్గించుకోండి, తగ్గించుకోండి. అందుకే నేను చెప్పేది, ఆదివారం ఒక్కరోజు 1 గంట కూర్చొని పోగాకండి, మీ బతుకులు ఏడుపులే ఉంటాయి. నియామక కూడికల్లో సమయం దొరికినప్పుడు వచ్చి మందిరంలో 1 గంట గడిపి, దేవా నా పిల్లల భవిష్యత్తు ఇది, నా కుటుంబ భవిష్యత్తు ఇది నీ చేతుల్లో పెడుతున్నాను ఆయన ప్రభుకు చెప్పడం నేర్చుకోండి. ప్రభు తప్పకుండా సంతోషాన్ని ఇస్తాడు. లేదా భూమి గుండ్రంగా తన చుట్టూ తాను తిరిగినట్టు మీరు తిరుగుతూనే ఉంటారు, అభివృద్ధి ఉండదు. ఓకే, సంతోషం సరే. ఆరోగ్యం ఎలా కలుగుతుందో, అనారోగ్యం ఎలా కలుగుతుందో మూడో విషయానికి వెళ్దామా? రండి, సామెతల గ్రంథానికి వెళ్దాం. మళ్ళీ ఒకసారి సామెతల గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఎముకలకు ఆరోగ్యకరమైనవి. చాలు. మూడవదండి, ఆరోగ్యం ఎలా కలుగుతుందో తెలుసా? ఇంపైన మాటలు. అంటే నోటి మాటలు మంచిగా ఉంటే ఏం కలుగుతుంది? ఆరోగ్యం. నోటి మాటలు ఎలాగుండాలి? మంచిగా ఉండాలి. ఎవరితో మాట్లాడినా మంచిగా ఉండాలి ప్రియులారా. అందుకే మీకు ఈ మాట అర్థం కావడానికి సామెతల గ్రంథం 12:18 ఒక మాట చెప్పి మళ్ళీ ఇక్కడికి సామెతల ప్రదారికి వస్తాను, సరేనా? సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఏం మాటలు అంటేవి? కత్తిపోటు మాటలు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యం. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఎలాగ మాట్లాడాలి? ప్రేమగా మాట్లాడండి, మంచిగా మాట్లాడండి. మనం ఏం మాట్లాడితే అది మళ్ళీ మనకు వస్తుందండి. నేడు మనం మంచిగా మాట్లాడాము అంటే రేపొద్దున మనకు మంచిగా. ఈరోజు చాలామంది యాక్టింగ్ వాళ్ళకు అవసరంగా ఉంది అనుకోండి, చిన్నమ్మా అంటే వస్తారు. లేదనుకోండి, అబ్బా ఎన్ని పెట్టాలని పెట్టింటారు. నమ్మమాకండోయ్, చాలా మోస్ట్ డేంజర్. అవసరానికి ఒకలాగా తిరిగేటటువంటి ఊసరబెల్లి తత్వం మంచిది కాదు. అందుకే మాటలు ఎలాగుండాలి? ఇంపుగా ఉండాలి, కంపుగా కాదు కదా. చాలా కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఒక ఆమెను అడిగాను నేను, ఒక ఊరికి వెళ్ళి. ఎప్పుడో ఏదో దానికి పిలిచారు నన్ను, నేను పోలేకపోయా. చెప్పానమ్మా ఆ రోజు నేను రాలేను, కొంచెం ప్రార్థన ఉంది నాకు, రాలేను అని అన్నాను. మా ఇంట్లో ప్రార్థనేగా అనింది. మీ ఇంటికన్నా ముందు వాళ్ళకి చెప్పాను వస్తానని, ఇప్పుడు వాళ్ళకి రానని చెప్పడం బాగుండదు. వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుని పాంప్లెట్లు కూడా వేసారు, రాలేను అన్నారు. అప్పుడే మూతి 30 అంకాలు అప్పుడు తిప్పింది అంతా. సరే తిప్పిందిలే అనుకున్నాం. మళ్ళా ఒకసారి ఆ ఊర్లో ఏదో పెళ్లి పడింది. అప్పుడు పెళ్లి అన్నప్పుడు వెళ్ళాను ఆ ఊరికి. సహజంగా ఎవరైనా ఊరికి వెళ్తే వాళ్ళు మనల్ని పలకరిస్తారు ముందు, బాగున్నాను నాయన అని. మీరు కూడా నేర్చుకోండి. ఎవరైనా మీ ఇంటికి వస్తే ఫస్ట్ ఏం చేయాలి? బాత్రూంలో పోయి లోపల కూర్చోవాలా. 1 గంట సేపు వాకిలి కాడండి పోతాడు. లేకపోతే బెడ్రూమ్లో పోయి కూర్చోండి. రామ్మే రారా అని పిలిచాంటారు వాళ్ళు. నువ్వు మాత్రం ముక్కుతా లోపలనే ఉండి వాడు వెళ్ళిపోతాడు అంతే బయటికి. ఆ రోజుసేపు ఉగ్గబట్టుకునే ఎదురుకు వచ్చి పలకరియాల. నేను ఏదో ఉండబట్టలేక సేవకుని కదా తగ్గించుకొని మాట్లాడదామని, ఏమ్మా బాగున్నారా అని. బాగుంటే కాదు ఊర్లో ఉండేది అనింది. ఎంత కోపం అండి. బాగుంటే కదా ఊర్లో ఉండేది అనింది.
ఏం మాట్లాడాలి ఇంకా నేను? బైబిల్ సంకలం పెట్టుకొని పక్కకు పోయి అంతే. కత్తిపోటు వంటి మాటలు, కత్తి పోట్లైనా కొన్ని మాంతాయి, కానీ మనుషులు మాట్లాడిన మాటల పోట్లు అంత తొందరగా మానవండోయి. మానవ్. జిత్తులు మారి నక్కలు ఉన్నారు బైబిల్లో. ఒకరి పేరు చెప్పండి, షిమి. ఏమంటాడు? దుమ్ము తీసుకొని ఎగనొత్తాడుట, రాళ్ళు తీసుకొని చీ పో దుర్మార్గుడా అని రాళ్ళు విసిరాడు. దావీదు దగ్గర ఉన్న సైనికులు అన్నాడు, రాజా అలాగా చేసైగా చేయించాలు, వాని మెడ నరకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతామన్నారు. వద్దురా, నా కొడుకే నా మాట వినలా, వాడిని ఎందుకు చంపడం, రాండి వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయాడు. మొత్తం పైన వాడు చచ్చిపోయాడు, అబ్షాలోము చనిపోయాడు. మళ్ళా ఊరిలోకి వస్తున్నాడు దావీదు ఊరిలోకి వచ్చేటప్పుడు ఈ సిగ్గులేనుడు మళ్ళీ ఎక్కడికి వచ్చినాడు? దావీదు దగ్గరికి వచ్చాడు. అయ్యా మహారాజు గారండి, దావీదు గారు. అబ్బా ఏమి నక్క వినేయాలండి, చాలా నక్క వినయం చూపాడు. దావీదు ఇట్లా అన్నాడు, నిన్ను నేనేం చేయను పో అన్నాడు. కానీ చచ్చిపోక ముందుగా ఎవరికి చెప్పాడు? దైవ జ్ఞానము కలిగిన, గిబియోనులో దేవుని జ్ఞానం పొందుకున్న సొలొమోనుకు చెప్పాడు, వాని విషయం ఏం చేయాలనో నువ్వు ఆలోచించు అన్నాడు. అంతే. ఆయన ఏం ప్లాన్ చేయాలనో వేశాడు. తను తవ్వుకున్న గొంతులో తానే పడ్డాడు. కత్తిపోటు వంటి మాటలు అంటాడు. చూడండి, గొల్యాతు అంటాడు, నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగలిగిన వాడు ఎవర్రా? 40 రోజులండి, ఒక్కడొస్తాడు బయటికి వెళ్ళిపోతాడు. 40 రోజులు. ఎలాంటి మాటలు? కత్తిపోటు వంటి మాటలు. మనోడు వచ్చాడు, హీరో దావీదు వచ్చి అంటున్నాడు అదే మాటలు ఈడు కూడా మాట్లాడడంలే, ఈ దినమున నిన్ను యెహోవా నా చేతికి అప్పగిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, మాట్లాడండి, బాగా మాట్లాడుకోండి, సంతోషంగా మాట్లాడుకోండి. కానీ కత్తిపోటు వంటి మాటలు ఆరోగ్యం కలగ చేయవు, అనారోగ్యాన్ని తెస్తాయి. మాటలు కోపాన్ని, బంధాలను చెడగొడతాయండి. నేను అందుకే ఎప్పుడు అదే మాట చెప్తుంటాను. మాటలు ఎట్లుండాలో తెలుసా? కత్తెర, ఇంట్లో మనం బట్టలు కత్తెర చేసుకునే కత్తెర ఎలాంటిది అంటే దాని స్వభావము కలసున్న దాన్ని ఏం చేస్తుంది? విడగొడుతుంది. కట్ చేసే కొద్దీ 2 భాగాలు అయిపోతాయి. కానీ దేవుని పిల్లలు, విశ్వాసులు అనబడే వాళ్ళు కత్తెర మాదిరి ఉండకూడదు. ఎట్లుండాలంట? సూది మాదిరి. చెడిపోయిన వాటిని సైతం కూడా కలిపేసుకునే రీతిగా. దేవుని పిల్లలు ఎలాగుండాలో తెలుసా? ఫైర్ ఇంజిన్ మాదిరి ఉండాలి. ఫైర్ ఇంజిన్ అంటే అప్పుడప్పుడు గంట కొడుకుని తిరుగుతూ పోతుంటారు వాళ్ళు. ఎక్కడైతే మంటలు ఉన్నాయో ఈ ఫైర్ ఇంజిన్ అక్కడికి వెళ్ళగానే ఆ మంటలు అదుపులోకి వస్తాయి. అంటే మనం ఎలాగో మాట్లాడాలంటే, ఏ ఇంటికైనా మనం వెళ్తే, ఏ వ్యక్తి దగ్గరికైనా మనం వెళ్తే, వాళ్ళ భార్యాభర్తల మధ్యనో కుటుంబం మధ్యనో ఏదైనా మనస్పర్ధలు ఉంటే మనం ఫైర్ ఇంజిన్ మాదిరి ఆర్పి లెవెల్ చేసి, కుటుంబం అన్నాక మావులే కలిసి ఉండండి అని చెప్పాలి. ఆహా, మన వాళ్ళు అట్టలే ఒత్తిని బాగా మసింత తీసి అంటించొచ్చారు, బాగా రగులుకోండి అలాగుండకూడదు ప్రియులారా. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలా, చాలా జాగ్రత్తగా. మీరు మంచోళ్ళు, కానీ పల్లెల్లో అయితే గన కుక్కల మీద కోళ్ళ మీద పెట్టి ఏమేమో మాట్లాడుతుంటారు చూడండి పల్లెల్లో. కడతావే, రకరకాల చీర కడతావే నువ్వు. ఇది కోడి రోజుకు రకరకాల చీర కడతాదా? తింటావే నువ్వు. నీకు సంపాదన వచ్చంటే కళ్ళు మెల్లు దానికేం సంపాదన ఉంది కుక్కకు? ఆ ఇంటికాడ పిడిచేసి ఉంటే తిని దానికి. నువ్వు యా ఊరు నుంచి వచ్చిన జనంగా బాగుపడుతున్నావే నువ్వు. ఏది కోన్ని కుక్కనా? ఏం మాటలు ఇవి? చెప్పండి, ఏం మాటలు? కత్తి అర్థం కాదా వీళ్ళకు? నువ్వు కోడి మీదనో కుక్క మీదనో పెట్టి మాట్లాడితే మనుషులకు అర్థమవుతుందా కాదా? అర్థం అవుతాయి. అంటే నువ్వు కూడా ఎందుకు మాట్లాడతావు? వాళ్ళకు తగలాలనే. తప్పు కదా, మరి తప్పు కదా ప్రియులారా. ఒకరు బాధపడి మనం సంతోషంగా ఉండడం మాకు కావాల్సింది. ఒకరు మన మాటల వల్ల నొచ్చుకొని ఏం అనలేక బాధపడ్డమా? తప్పు ప్రియులారా. అలాంటి భావనలో నుంచి దయచేసి బయటికి రండి.
కోళ్ళు కుక్కలు ఎల్లకాలం తిరగవు. ఏదో ఒక రోజు పిచ్చి కుక్క కూడా ఇంటి మీదకి వస్తుంది. వచ్చినా పొద్దు తొడల కాడు మొదలుకొని ఆడ జిక్కితే ఆడంతా రోగి గీకిపోతుంది. మళ్ళీ ఊరు బయటికి పోవాలి హాస్పిటల్కు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో కుక్క ఇంజక్షన్లు వేయరు, గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలి. ఏం అవసరం? కత్తిపోటు వంటి మాటలు మాట్లాడకూడదు. బైబిల్లో మంచి మాటలు మాట్లాడే ఒక వ్యక్తిని చూపించమంటారా మీకు? రండి, ఆదికాండం 49వ అధ్యాయము 21వ వచనం. 21వ వచనం చదువుదామా? నఫ్తాలి, బా ఎంత బాగుంది చూడండి. నప్తాలి విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. అతడు ఏం పలుకుతాడంట? ఇంపైన మాటలు. భార్య భర్తలారా, దేవుని బిడ్డలారా, మీ బంధంలో కూడా ఏముండాలి? ఇంపైన మాటలు. బైబిల్లో ఇస్సాకు తన భార్యతో సరసమాడాడు. ఏమండి పలకరు? ఏదో నేనేదో పొరపడకపోయి ఆడించినట్టు. ఇస్సాకే కదా ఆడింది. సరసాలుండండి, సంతోషాలుండండి, కానీ కత్తిపోటు వంటి మాటలు మాట్లాడమాకండి. ఒక భర్త భార్యని పిలిచి పాత్రలు కడుక్కున్నాడు. ఏమేవు? బజార్ గోదాం, మంచి సోఫా కొందాం, తొందరగా కానీ అన్నాడంట. ఆమె ఇంట్లో కుర్చీ కూడా లేదు, ఈ ముదరోష్టానికి మనసు మారింది పొద్దు. ఆమె అనుకుంది, నేను కాదు అని అనుకుని, పాత్రలు మళ్ళైనా కడుక్కుంటానండి, అర్జెంటుగా పోదామండి అని చేతులంతా సబ్బు తీసేసి నైటీ తీసి పక్కన పెట్టి చక్కగా డ్రెస్ వేసుకొని పోదాం పాండి అని బయటకు వచ్చిందంట. ఎవడి కోసం వేసుకునేవి సీరా? అదేంది ఇంతసేపు బోకుల దగ్గర నైటీలో ఉన్నావు అంటే, ఇంట్లో నేను చూసేటప్పుడు నైటీలో ఉంటావు, బజార్కి వచ్చేటప్పుడు చీర కడతా. ఎవరి కోసమే? మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? ఎవరి కోసమే అని అన్నాడంట. అంటే ఇప్పుడు బజార్కి కూడా ఏమి నైటీతో రావాలండి? వీని ఆలోచన. ఈయన తారు డ్రమ్ములో వేసే తొక్క కాకపోతే ఏదో కట్టుకుంది మంచిగా చెప్పు. వద్దే ఇలాంటి డ్రెస్సులు వద్దు, ఇంట్లో కూడా కొంచెం శుభ్రంగా కనపడు, రోజు నిన్ను చూసంటే ఆ బయట పనేమని చూసినట్టుంది అని ఏదో చెప్పు. అటు చెప్పాలి. ఎవడి కోసం కట్టుకునేవే ఏంది? సీర కట్టుకునే కోసం కట్టుకుంటుందా? ఇవి ఏం మాటలు ఇవి చెప్పండి? పొడిసే మాటలు. అట్నే అలాగ మాట్లాడకూడదు. మాటలు ఎప్పుడు కూడా చక్కగా తీయగా. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను, భార్యాభర్తలు సంతోషించే రీతిగా మాట్లాడుకోవాలి. అందుకే కదా భర్తలారా మీ భార్యలను ఏమని మాట్లాడరు? భర్తలారా మీ భార్యలను నిష్ఠూర పెట్టకుడి. పేతురు గారు అన్నారు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలోనికి వెళ్తే, భర్తలారా మీ భార్యలను నిష్ఠూర పెట్టకడి. ఎట్లా పిలుస్తారండి ఈరోజు భార్యను? ఏ కర్రీ, జర్రీ కాదు, నేను పొరపాటుగా విరాట్ అనుకుంటారు. ఏ పొట్టి, ఈడు పెద్ద 6 అడుగులు అజ్జనపోడు ఈయన, ఏ పొట్టి గూబగా అనుకుంటా. అమ్మాయి ఏమని లేక కోరుకుంటారంటే, ఏమని లేక కోరుకుని పోతారు. మాటలు ఇంత ఆనందాన్ని కలిగించండి. ఏ దుబ్బదనా, సరేలే దుబ్బది. నువ్వు పీలోడే పీలవెన్నువా నువ్వు? మనం ఎప్పుడు మాట్లాడే మాటలు ఎలాగ ఉండాలి? ఇంపైన మాటలు. ప్రేమ వలకరించాలి మాటల్లో. అందుకే మీరు మొదటి వచనం మర్చిపోమాకండి. 16వ అధ్యాయం 24వ వచనం మరొకసారి చదువుతారా? సామెతలు 16:24 ఏమనుంది అక్కడ? చాలా చక్కటి మాట చూడండి. అందుకే నేను మళ్ళీ ఎక్కడికి వస్తాను అన్నాను. 16:24 చదవండి ఆ మాట. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. తేనె పట్టు ఎంతమంది చూశారు? తేనె పట్టు, తేనె కాదు, తేనె పెట్టె. ఎటుంటావి అవి? గదులు మాదిరిగా ఒక దాంట్లో అన్నిట్లో ఒకదాని వెంట ఒకటి. తేనె పెట్టె ఎట్టుంటుందంటే, అంత ఒక పెట్టెను మార్చి చక్కగా ఒక డిజైన్ చేసినట్లుగా ప్రతి దానిలో తేనె నిండుకొని ఉంటుంది. పైన ఎక్కడో కొంచెం అది ముద్దగా ఉంటుంది, కానీ అంత తేనె చేత. అందుకే దాని ఇట్లా పిండేటప్పుడు ఆ గదులల్లో నుంచి తేనెంతా వచ్చేస్తుంది. మీరు మాట్లాడే మాటలు కూడా స్టెప్ బై స్టెప్ చాలా.
మీరు మాట్లాడే మాటలు, మీ బంధము మీ పిల్లలకు సంతోషం కలిగించాలి. మా అమ్మ బాగా మాట్లాడుకుంటారు, మా నాన్న వాళ్ళు బాగా మాట్లాడుకుంటారని మీరే మీ పిల్లల ముందర కర్రీ దుబ్బ పొట్టి గిట్టి అని చెప్పేసి అని అంటుంటే వింటాడు వింటాడు వింటాడు, రేపొద్దున వాడు పెద్ద ఎక్కుంటాడు అంటాడు, గుడ్డోడా అంటాడు, గునోడా అంటాడు. అవసరమా? జాగ్రత్త. నఫ్తాలి ఎలాగ మాట్లాడాడట? ఇంపైన మాటలు ఆరోగ్యాన్ని కలుగ చేస్తాయి. పురుగులారా, ప్రేమగా మాట్లాడుకోండి. భార్య భర్తలారా, ఈ లోకంలో చాలా బంధాలు ఉన్నాయి. తల్లిదండ్రుల బంధాలు, అన్నదమ్ముల బంధాలు, అక్క చెల్లెల బంధాలు, అన్నిటికీ లిమిట్ ఉంది. ఒక మంచి బంధం ఏదైనా ఉంది అంటే అది భార్యాభర్తల బంధం అండి. ఎక్కడో ఈమె, ఎక్కడో నువ్వు. నిన్ను నమ్మి సర్వస్వాన్ని వదిలిపెట్టి నీ వెంట వచ్చేస్తుంది భార్య. నీ కుటుంబ గౌరవాన్ని కాపాడడానికి ఆమె ఎన్నో నొప్పులు ఇబ్బందులు పడి నీకు పిల్లల్ని ఇస్తుంది, నీ వారసత్వాన్ని నిలబడుతుంది. ఆమె ఎంత కష్టపడ్డా ఎంత చేసినా నీ పిల్లలే అంటారు, నీ వారసులే అంటారు, నీ కుటుంబమే అంటారు తప్ప ఆమె పేరు మీద ఎవరు పొగడరు. ఎన్నో త్యాగాలు చేసేది భార్య. అమ్మ ఎప్పుడూ మనతో ఉండలేదు కాబట్టే అమ్మ స్థానాన్ని భర్తీ చేయడానికి భార్యని ఇస్తే ఆ భార్యని ఏం చేయకూడదు? నిష్ఠూరు పెట్టకూడదు. వాక్యము పరిపూర్ణంగా ఎరుగనప్పుడు నేను కూడా నా భార్యను ప్యాడ్ అని కొడితే అట్లే దబాన పోయి కలుసుకునేది గోడకట్టే. కానీ తెలిసిన తర్వాత నేను ఏం తప్పు చేస్తున్నానో తెలిసింది. భార్యాభర్తల జీవితంలో ఏదైనా భయపెట్టుకోవాలంటే కళ్ళబెత్తురు పెట్టుకోవాలి, ఏయ్ ఇంకోసారి మళ్ళీ రిపీట్ అవ్వద్దని. అంతే తప్ప ఇంకా ఏసి కొట్లాడుకొని, నిన్న న్యూస్లో కూడా చూపించారు TV9లో, జుట్లు పట్టుకొని. చెన్నై అనే ఒక పట్టణం ఉంది, ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు ఇప్పుడు వేరే ఊరికి వచ్చారు ట్రాన్స్ఫర్ అయ్యి. మేము వారి ఊళ్ళోకి వెళ్తే ఒక ముస్లిం ఫ్యామిలీ దేవుని నమ్ముకుంది. ప్రతిరోజు అమ్మ కూతురు మందిరానికి వచ్చి, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి అని అనేదండి. మొదట్లో దేని గురించి అమ్మా చెప్పు అని అంటే, భర్త అంటే అల్లుడు నీ రాసి రంపాన పెడుతున్నాడు, బిడ్డను తెగ కొడుతున్నాడు అయ్యా అని చెప్పేసి అంటే, ఓకేలేమ్మా ప్రార్థన చేద్దాం. ఇంకా వాళ్ళు ఎప్పుడొచ్చినా అదే మాట, అమ్మాయిని కొడుతున్నాడు, అమ్మాయిని కొడుతున్నాడు, అమ్మాయిని కొడుతున్నాడు, అమ్మాయిని కొడుతున్నాడు అని. లాస్ట్కు వాళ్ళు ఆడ వస్తున్నారు అని అనగానే ఈయన ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుని పోయే స్థాయికి వెళ్ళిపోయింది. ఒకరోజు అమ్మ కూతురు ఇద్దరు నవ్వుకుంటూ వస్తున్నారంట మందిరంలోకి. ఈయన ఏమైంది, ఎప్పుడు వీళ్ళు దిగాలుగా వచ్చేవాళ్ళే లోపలికి, ఈరోజు ఆనందంగా వస్తున్నారే, ఈరోజు సాపేసేలాగా ప్రార్థన చేయాలని చెప్పేసి రాగానే సాపరిచి, రాండి మా కూర్చోండి, ఏమిటి అదే కదా సమస్య, అల్లుడు కొడుతున్నాడు కదా ప్రార్థన చేసి. కాదు పాస్టర్ గారు అన్నారంట. ఏంటమ్మంటే, ఈరోజు అల్లుడిని కుక్కను కొట్టేట్టుకుంటే మా పాస్టర్ గారు ఇద్దరు అన్నారంట. అత్త అల్లుడు కలుసుకొని ఈరోజు ప్లేట్ మార్చారు, అందుకోసం దేవునికి స్తోత్రం పాస్టర్ గారు అన్నారంట. ఎల్లకాలం మీ ఆటే సాగుతుంది అనుకోమాకండి, ఎప్పుడో ఒకసారి. అర్థమైందా సహోదరులారా? జాగ్రత్త. ఎప్పుడో ఒకసారి బాను జాగ్రత్త, నగినట్టు కాదు. ఇసిరిందనుకో ఏడపడతావు చూసుకో. అట్ట కుట్రలే మన వాళ్ళు, కానీ జ్ఞాపకం చేస్తున్నాను. మాటలు ప్రేమగా మాట్లాడుకోండి, సంతోషంగా మాట్లాడుకోండి. మీ కొరకై వాళ్ళు సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చారు. మీరు ఇంట్లో ఇద్దరే ఉంటారు, భార్యాభర్త. ఆ భార్యాభర్తలే తూర్పు ఒకడు పడమరొకరు ఉంటే ఆ బంధానికి విలువేముంది చెప్పండి? మాకు ఒక దైవజనుడు అండి, ఆయన రీసెంట్గా ఈ మధ్య కాలంలో చనిపోయాడు. ఆయన అనేవాడు, ఏ కొట్లాటైనా భార్యాభర్తది మంచం కంచం దగ్గర వరకే ఉండాలంట. అంటే తినే అన్నం కాటికి వచ్చేలకే అయిపోవాలి. మంచం అంటే వారిద్దరూ నిద్రకు ఉపక్రమించక ముందుగా ఆ సమస్య సద్దనికి పోవాలి. కానీ అట్లా ఏళ్ళు గడుస్తుంటాయి. భార్య మీద ద్వేషం అట్లే, భర్త మీద ద్వేషం, బంధాలు తెగిపోతాయి. ఒకరి మీద ఒకరికున్న ప్రేమ మధ్యలోనికి అపవాదొచ్చి చొరబడతాడు, ఎవరో ఒకరిని చెడ్డ వ్యక్తులను పుట్టిస్తాడు, బంధాలను చెడగొడతారు. స్త్రీలారా అతిశయపడమాకండి, భర్తే మాట్లాడాలని నాదేం తప్పు అని అనుకోమాకండి. మాకు బైబిల్ కాలేజీలో చెప్పిన మంచి మాట ఏంటంటే, నేను చాలా వివాహాల్లో ఈ మాట చెప్పాను, ఒకవేళ భర్తది కొంచెం పొరపాటే ఉండనివ్వండి, ఒక మెట్టు తగ్గించుకోవాల్సిన బాధ్యత స్త్రీ మీద ఉంది. అలాగ తగ్గించుకోక చాలా కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. చెప్పండి, ఆరోగ్యం ఎలా కలుగుతుంది? ఏం మాటలు?
ఇంపైన మాటలు, తేనె పట్టు లాంటి మాటలు. తీయగా మాట్లాడుకోండి, ప్రేమగా మాట్లాడుకోండి, సంతోషంగా మాట్లాడుకోండి, బంధాన్ని బలపరుచుకోండి. చివరిగా ఒక మాట చూసి ముగిచేద్దామే. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనము. ఇక్కడ ఒక ఆరోగ్యానికి చూద్దాం. దొరికిన వారికి అవి జీవము, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఏం దొరికిన వాళ్ళకు? 20వ వచనం నుంచి చూడండి, 20వ వచనం చూడండి. అదే అధ్యాయం 4వ అధ్యాయము, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. చదవాలి. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. అవి దొరికిన వారికి సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇచ్చును. 4వది ప్రియులారా, ఆరోగ్యమును కలుగ చేసేది దేవుని వాక్యము. ఏంటట? దేవుని వాక్యము. ఈరోజు చాలా మంది కొబ్బరి నూనె డబ్బాల వెనక, ఇసుక వెనక పరిగెత్తు ఉన్నారు, ఖర్చుల వెనక పరిగెత్తు ఉన్నారు. అందులో లేదు ఆరోగ్యం. గుర్తుపెట్టుకోండి, అందులో ఆరోగ్యాలు లేవు. దేవుని వాక్యములో ఆరోగ్యం ఉంది. అందుకే బైబిల్ గ్రంథం సెలవిచ్చింది, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆయన వాక్యమే మన బాధలలో నెమ్మదిని కలిగించేది. ఆయన వాక్యమే మనల్ని బ్రతికించేది. ఆయన వాక్యమే మనకు ఆరోగ్యమునిచ్చేది. వాక్యము కొరకు ఎందాకైనా వెళ్ళండి. ఈరోజు వాక్యాలు కరువైపోతున్నాయి ప్రియులారా. దేవుని మాటలకు బదులుగా ఎలాగ నా జోబి నిండితే చాలు, నా దగ్గరికి 100 మంది వస్తే చాలు, అందుకే ప్రతి ఒక్కరు కూడా భౌతికమైన ఆశలు వెరవేస్తున్నారు. నో, భౌతికమైన ఆశలతో దేవుని వాక్యం లేని చోటుకు వెళ్ళమాకండి. ఈరోజు కొంతమంది పాస్టర్లు ఎలాగ తయారయ్యారు తెలుసా? మీరు మా చర్చికి వస్తే మీకు చచ్చిపోతే పెట్టిస్తాం, దినం చేపిస్తాం. ఎంత దౌర్భాగ్యం అండి! ఈ విశ్వాసులు కూడా ఎలాగ తయారైపోయారంటే, చచ్చిపోతే వాళ్ళు పెట్టె చేపిస్తారంట, ఊరకనే చచ్చిపోతే వాళ్ళు దినాన్ని చేపిస్తారంట. నేను అడుగుతాను, ఒక ఇంట్లో 4 ఉంటారు అనుకుందాం, నెలకొకరు చచ్చిపోతారా? ఎప్పుడండి మరణం? ఎప్పుడో. ఉదాహరణకు మీరు గమనించండి, 50 ఏళ్ళు ఒక విశ్వాసులు 20 ఏళ్ళు చర్చికి వెళ్తే 20 ఏళ్లకో 30 ఏళ్లకో ఒక వయసు పైబడిన తర్వాత ఒకరు చనిపోతారు. అలాంటి 3500 4000 పెట్టె కోసం చర్చిలు మారడం ఏందండి? దినం కోసం చర్చిలు మారడం ఏందండి? ఆ చర్చికి వెళ్తే రాజకీయ నాయకులు వస్తారంట, ఈ చర్చికి వెళ్తే పెద్ద పెద్ద కులపోలట, ఆ చర్చిలో అందరూ మా బంధువులేనట. ఏంటి? ఆ చర్చిలో నన్ను బలపరిచే వాక్యం ఉంది, నా ఆత్మీయ జీవితాన్ని బలపరిచే వాక్యం ఉంది. ఎవరు అనట్లా? ఏం మా చర్చికి మానేమని అడిగాను ఒక ఆమెను. మా బంధువులంతా అడిగిపోతున్నారన్నా అనింది ఒక ఆమె. అట్లనా? మీ బంధువులంతా అడిగిపోతున్నారా? ఏమన్నా నేర్చుకున్నావు నువ్వు? నాకేం తెలియదు, పోతాను నేను అంతే. ఎందుకు పోతున్నావు? బంధువులు ఉన్న పాఠశాలలో పిల్లలు చేర్చడం లేదే, బంధువులు ఉన్నటువంటి బస్సు ఎక్కట్లేదే, బంధువుల కోసం అన్ని ప్రయత్నాలు చేయట్లేదే, దేవుని సన్నిధానాన్ని మాత్రం ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు? ఈరోజు లోకమంతా చెడగొట్టే దారిలోనికి తీసుకెళ్ళిపోతుంది ప్రియులారా. ఎక్కడో కాదండి, ప్రొద్దుటూరు దాకా వచ్చింది ఆ వార్త. ప్రొద్దుటూరులో మన స్థానిక సంఘం ఉంది కదండి, అక్కడికి నేను వెళ్తే విశ్వాసులు మాట్లాడుతున్నారు. అన్న, ఇక్కడ ఒక ఆయన సంఘం పెట్టాడు, ఆయన అంటున్నాడు ఎవరైనా చచ్చిపోతే పెట్టె ఫ్రీ అంట. నేను అన్నాను, వారానికి ఒకరు చంపండి. అయితే మీకు పెట్టెనా, వీధిలో వాళ్ళందరికీ పెట్టెనా? ఏంటండి, 20 ఏళ్ల జీవితంలో ఒక మనిషి ఒక్కసారే చనిపోతాడు. ఆ ఒక్కసారి 3500 పెట్టి చేయించుకోలేరా? 4000 రూపాయలు దినం కూడా చేస్తారంట. నువ్వే లేకపోతే దినం ఎవరికి చేస్తారు వాళ్ళు? నీ తద్దినం కాకపోతే. ఎవరైనా కుటుంబం బాగాలేకపోతే పెళ్లి కూడా చేస్తారంటాను. ఏది నువ్వు చూస్తారా సంబంధం? వాళ్ళు చూస్తారా? ఈరోజు మనిషి మనస్సులను చెడగొట్టే బోధలు. నేను అడుగుతున్నాను, దేవుని వాక్యము ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆరోగ్యమే కాదు, సమృద్ధి ఉంటుంది ప్రియులారా. సమృద్ధి ఉంటుంది. ఈరోజు మాట్లాడుతున్న ప్రతి మాటలు మీరు వింటున్నప్పుడు మీ మనసులో ఒక విధమైన ఉల్లాసం, ఉత్సాహం కలుగుతుంది కదా. ఇలాంటి మాటలు నేను చెప్పి అనేక మందిని ఆకర్షించలేనా? నా గురి ఒకటే ప్రియులారా, ఆత్మలు కొన్నైనా ప్రభు కొరకు సిద్ధపరచాలంటే సత్యవాక్యమును సరిగా బోధించాలి, విభజించాలి.
భౌతికమైన ఆలోచనలు ఏంటండి? నేను అనుకున్నాను వాడు ఎప్పుడో అప్పుడు పెట్టాడేమో, కానీ నేను ఎప్పుడో నా స్థానిక సంఘంలో ఎవరు బలహీనులై ఉన్నా ఆ ఇంటికి ముందు వెళ్తా ప్రియులారా. నేను వాళ్ళని అడుగుతాను. నేను ఆ బలహీనతలో ఉన్నప్పుడు, స్త్రీలు వేదనలో ఉంటే నా భార్యని ఎవరినో పంపిస్తాను. వాళ్ళ స్థాయి ఏంటి చెప్పండి. ఈ భూస్థాపనకు మనం ఏం చేయగలమో చెప్పండి. లేదులేండి మన దగ్గర కాదు, వాళ్ళు ఎక్కడో చేసుకుంటారంట. ఓకే రైట్, మన వరకు మనం ఏం చేయాలనే ముందుంటాం, రాండి. అంతే తప్ప ఇక వీరందరికీ పాంప్లెట్లు కొట్టించేసి లేదా విశ్వాసులను పంపించేసి మీరు చచ్చిపోతే మేం చేస్తాం, మీకు దినాలు మేం చేస్తాం, ఇదే అండి వాక్యం ప్రకటించే సువార్త? దౌర్భాగ్యం. దేవుడు అంటున్నాడు, వాక్యం ఉన్న చోట ఏముంటుందట? ఆరోగ్యం ఉంటుంది. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, ఆరోగ్యము వాక్యము లేని చేట అనారోగ్యము ఉంటుంది. 4 విషయాలు మనం చూసాం. ఆరోగ్యం ఎలా కలుగుతుంది? దేవుడంటే భయభక్తి కలిగి ఉంటే. రెండవది, ఆరోగ్యం ఎలా కలుగుతుంది? మనసులో సంతోషం ఉంటే. మూడవది, ఆరోగ్యం ఎలా కలుగుతుంది? ఇంపైన మాటలు. కొన్నిసార్లు అండి, నేను ఎవరినైనా ముఖం మీదనే హెచ్చరించినప్పుడు బాధపడతా ప్రియులారా. వాస్తవమే మాట్లాడాను, కానీ ఇలాగ మాట్లాడుకుంటే బాగుండేమో అని. అందుకే మళ్ళా వాళ్ళని ఎప్పుడు కలవాలా అనుకుంటాను. ఇంపైన మాటలు, ఇంపైన మాటలు. 4వది ఆయన అంటున్నాడు, దేవుని వాక్యం ఉన్న చోట ఆరోగ్యం. ఇప్పుడు అనారోగ్యం ఎలా కలుగుతుందో చెప్తాం. దేవుని యందు భయభక్తులు లేకపోతే అనారోగ్యం. అనేకమైన ఆలోచనల చేత మనసును చెరుపుకుంటే అనారోగ్యం. కత్తిపోటు వంటి మాటలు పలికితే రోగాలు. దేవుని వాక్యం లేకపోతే అనారోగ్యం. లేచి నిలబడదాం. దేవా, నన్ను ఆరోగ్యవంతునిగా నిలబెట్టు. జీవితాంతం నీ సేవలో వాడబడతాను, నీకు సాక్షిగా వాడబడతాను నాయన. నీ కొరకై నేను వాడబడతాను, నీ బిడ్డగా నేను ఉంటాను. నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు. అవును తండ్రి, కొన్ని వాతావరణ మార్పుల వల్ల కావచ్చు, కలుషితాల వల్ల కావచ్చు, నా ఆరోగ్యం కొంత దెబ్బతినింది. ఆ బలహీనత ఏదైనా కావచ్చు. దేవా, హిజ్కియా వలె నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను, నన్ను స్వస్థపరచు. నన్ను ఆరోగ్యవంతురాలుగా నిలబెట్టు. నీ సేవ కొరకై వాడబడతాను ప్రభువా. నాకు ఇవ్వబడిన వనరులు నీ సేవ కొరకై ఉపయోగిస్తాను. నన్ను, నా పిల్లలను, నా కుటుంబాన్ని అనారోగ్యముతో జీవితాలు ముగించే స్థితికొద్దు, ఆరోగ్యముతో నిలబెట్టని ప్రభు సహాయంను కోరదాం. ప్రభు తప్పక మేలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచనములకు కారణాభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆరోగ్య ప్రదాతవైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా మాకిచ్చిన గొప్ప స్వస్థతను బట్టి, గొప్ప రక్షణను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యము ప్రకటించిన ఈ దీన సేవకుడు నాయనా, నీ వాక్యమున నీ బిడ్డలందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉందురుగాక. మీరు సహాయము చేయండి తండ్రి, సహాయము చేయండి. వారి ఆరోగ్యాలను పాడు చేసే అపవాది యొక్క కుతంత్రాలు ఏదైనప్పటికీ నజరేయుడైన యేసు నామములో తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీ సాక్షులుగా నిలబెట్టుమని నిరంతర స్తోత్రార్హుడైన దేవుడువైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్.